రే పోతారా ఫోన్ ఆగి మాట్లాడరా రే. హాయ్. అటు చూడరా, ఎప్పుడైనా టైంకి వచ్చాడా చిన్నప్పటి నుంచి? సిగరెట్ తాగితే పోతారా? రే శ్రీకాంత్, కాల్చే సిగరెట్ బాక్స్ మీద ఉంటుందిరా, స్మోకింగ్ ఈజ్ ఇండ్యూస్ టు హెల్త్ అని. అంతెందుకురా, ఈ మధ్య థియేటర్లు కూడా వేస్తున్నారు కదా, పొగ త్రాగుట మద్యం సేవించడం ఆరోగ్యాన్ని హానికరం అని. ఎవడైనా మానడు. అరే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే గవర్నమెంటే బ్యాన్ చేయొచ్చు కదా, బ్యాన్ చేయదు. ఎందుకో తెలుసా, మా వల్ల వాళ్ళకి 2% ఇన్కమ్, మా వల్ల అంటే ఓన్లీ సిగరెట్ కాల్చేవాళ్ళు మందు కొట్టేవాళ్ళ మీద 2% ఇన్కమ్ వస్తుంది. సో గవర్నమెంట్ బ్యాన్ చేయదు. 2% ఇన్కమ్ వస్తుంది కరెక్టేరా, 2% ఫ్యామిలీలు కూడా పోతున్నాయి. అయితే ఇప్పుడు ఏమంటావురా? ప్రతి ఒక్కరు గవర్నమెంట్ మీద పెట్టి ఆడటమేరా, అది చేసింది ఇది చేసింది అని చెప్పి. పెట్రోల్ 2 రూపాయలు పెంచాను, ఇంత బాధపడుతున్నావు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 2 మినిట్స్ బండి ఆపుకుంటే 2 రూపీస్ సేవ్ అయినట్టు కదరా. ఊరినైతే రేటో మానేచ్చు కదరా. పెట్రోల్ 2 రూపాయలు పెరగకూడదు కానీ 2 రూపాయలు బియ్యం కావాలరా. మారండ్రా, ఇప్పటికే మారండ్రా. అబ్బా ఆపండి, ఆపు, నువ్వు కూడా ఆపు. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిందిరా డిస్కషన్? చాలరా బాబు చాలు, ఆపు. సిరి ఆ ఇమేజ్ చూడవే బేబే. ఎందుకే కొట్టావు? చూడు, మందు సిగరెట్ అంటే నేను పట్టించుకోను, కానీ అమ్మాయిలు కమెంట్ చేస్తే మాత్రం చంపేస్తాను. వాడు అవుతున్నాడే. నీ బాధ ఏంటి? నేను కొట్టినందుక వాడిని అవుతున్నందుక? రేయ్ అక్కడ యాక్సిడెంట్ అయిందిరా. అవునా? యాక్సిడెంట్ అయింది. దారా వెళ్దాం దారా. ఆగు, అక్కడ జనాలు ఉన్నారు కదరా, ఇప్పుడు వెళ్తే అనవసరం ఒక ఎక్స్ట్రా పర్సన్ అవుతుంది తప్పించి అక్కడ నుంచి ఏమి ఉండదు. కూర్చో, రిలాక్స్ రా, కూర్చోరా. సరే రా, నువ్వు కూడా కూర్చో. రే ఇప్పుడు ఓకేనా? వచ్చింది అంబులెన్స్. రే ఓకే గైస్, రిలాక్స్. ఈ రోజు మా ఇంట్లో ఎవ్వరు లేరు, నేనే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, ఇంకా స్పెషల్స్ కూడా చేస్తాను. మా ఇంటికి డిన్నర్కి రండి. ముందు నువ్వు ప్రిపేర్ చేయి, స్పెషల్గా కదా మేము చెప్తాం. రే శ్రీకాంత్, పద వెళ్దాం పద. లేదురా, నేను ట్రస్ట్కి వెళ్ళాలి, మీరు పదండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. అరే నువ్వు ట్రస్ట్కి వెళ్తే వచ్చినట్టే కానీ పదరా వెళ్దాం. లేదురా, నేను వెళ్ళాలి. ఎందుకురా వాడిని రెచ్చగొడతావు? చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా వాడి గురించి. ఏంట్రా స్పీడు? వెనక అమ్మాయి అంటే అంతేనే. నీ బొందా, మెల్లగా పోనీ. చూడు సుమన్, పొద్దున్న నుంచి అన్ని యాక్సిడెంట్లే. అవును. శ్రీకాంత్ ఉంటే వెళ్ళేవాడు కదా. యా నో ప్రాబ్లం, అక్కడ చాలా మంది ఉన్నారు కదా, దే విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఓకే విల్ మూవ్. ఓకే. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఎక్కడికి రా? ఇక్కడే చిన్న పని ఉంది. ఏం పని రా? మీకు తాగడానికి కూల్ డ్రింక్స్ ఉన్నాయి, నాకు బీర్ కావాలి. ఓ సరే. ఓకే బాయ్.
హాయ్ శ్రీకాంత్, నువ్వా? సుమన్ వచ్చాడేమో అనుకున్నాను రా. ఏంట్రా సీరియస్గా కూర్చున్నావు? అయినా వాడితో నీకెందుకురా? వాడు నేను రెచ్చగొడతాడని తెలుసు కదా, చిన్నప్పటి నుంచి అంతే కదా వాడు. రే శ్రీకాంత్, ఇందాక మేము వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ చూసాంరా. నువ్వు చెప్పింది నిజమేరా. జనాలు ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు. అందరూ షో చూస్తున్నట్టు చూస్తున్నారు, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు వెళ్ళారా? మరి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు. ఎవరో హెల్ప్ చేస్తారని మీరు వదిలేసి వచ్చారు. రేపు మన అన్న వాళ్ళకు కూడా ఇలాగే జరిగితే వాళ్ళని కూడా వదిలేసి వస్తారా? అలా చూసి వెళ్ళిపోవటం కరెక్టేనా? అబ్బా ఆపు శ్రీకాంత్, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. మేము కూడా రెస్పాండ్ అవుతాం ఇప్పటి నుంచి. హలో సిరి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బీర్ కొనడానికి వెళ్ళావా, లేకపోతే బీర్ తయారు చేయడానికి వెళ్ళావా, లేకపోతే ఎవరైనా నమ్మకం ఇస్తే దాని వెనకాల వెళ్ళిపోయావా? శ్రీకాంత్ ఇంకా లేడు. ఆహా అవునా? సిరి, ఇందాక మనం చూసింది శ్రీకాంత్ గడ యాక్సిడెంట్. వాడికి అయ్యింది కూడా బేస్డ్ యాక్సిడెంట్ కూడా కాదు. టైంకి ఎవరు హెల్ప్ చేయకపోవడం వల్ల వాడికి ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. నువ్వు వచ్చేసిరి. మీరు వెళ్ళారా? మరి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు. మీరు వెళ్ళారా? మాట్లాడే రైట్స్ మీకు